పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంలో హైకోర్టును ఆశ్రయించారు బాధితురాలు హర్షవీణ. తనపై తప్పుడు కేసులు పెట్టారని కూడా హర్షవీణ వాదనలు వినిపించింది. తనపై నమోదైనటువంటి కేసును కొట్టివేయాలని హర్షవీణ పిటిషన్ వేసింది. ఇక ఎమ్మెల్యే హోదాలో అధికారం అడ్డం పెట్టుకొని మహిళను మోసం చేశారనేటువంటి వాదనలు వినిపించింది హర్షవీణ తరపు లాయర్లు. ఇక హర్షవీణ తరపు లాయర్లు సాయి కృష్ణ, గల్లా సతీష్ వాదనలు వినిపించినట్లుగా తెలుస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, హర్షవీణ దాఖలు చేసినటువంటి పిటిషన్కి సంబంధించి అంటే ఎమ్మెల్యేగా ఉండి తనను మోసం చేశారనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. అక్రమ కేసులు పెట్టారని కూడా తను ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఏ విధంగా వాదనలు కొనసాగాయి, ఏ విధంగా ఉండబోతోంది ఈ కేసుకు సంబంధించి అప్డేట్స్ ఏంటి, ఓవరాల్గా ఎలా చూడాలి దీన్ని? మురళి, జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంలో హైకోర్టును ఆశ్రయించారు బాధితురాలు హర్షవీణ. ఏదైతే తన పైన ఏదైతే ఎమ్మెల్యే తల్లి కూడా అక్రమ కేసు పెట్టింది. అయితే ఈ కేసులో ఇప్పటికే హైకోర్టులో వాదనలు జరిగాయి. నిన్న కూడా దీనికి సంబంధించి న్యాయ వివాదాలు నడిచాయి. వాటిపైన కూడా ఏదైతే హైకోర్టులో వాదనలు కూడా జరిగాయి. ఏదైతే ఒక ఎమ్మెల్యేగా ఉంటూ ఒక మహిళ మోసం చేసిందంటూ ఏదైతే ఎమ్మెల్యే కోర్టుకు రావడంతో కోర్టులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోపక్క మీరు ఏమైనా చిన్నపిల్లోడుగా నిన్ను మోసం చేయడానికి ఒక మహిళను మోసం చేసి మళ్ళీ కోర్టుకి ఎలా వచ్చారంటూ నిన్న హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యం చేసాం. అయితే నేడు హైకోర్టును ఆశ్రయించింది హర్షవీణ. ఏదైతే తనను మోసం చేశారు, ఎమ్మెల్యే మోసం చేశాడంటూ ఆమె న్యాయం కోసం హైకోర్టు మెట్లెక్కింది. ఇప్పటికే తన పైన తప్పుడు కేసులు బనాయించారు. తనకు సంబంధం లేకోకుండా కేసుల్లో ఇరికిస్తున్నారు. ఏదైతే తనపై నమోదైన పిటిషన్ కూడా కొట్టేయాలంటూ ఆమె హైకోర్టును ఆశ్రయించారు. ఎమ్మెల్యే హోదాలో అధికారం అడ్డం పెట్టుకుని నన్ను మోసం చేశారు, శారీరకంగా వాడుకున్నారు, నన్ను బెదిరించారు, తర్వాత నా భర్తను చంపుతామని ఇప్పటికే హెచ్చరిక జారీ చేశారు. ఇలాంటి నేపథ్యంలో నాకు భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది. టీడీపీ కూటమి ప్రభుత్వంలో ఏదైతే మహిళలకు రక్షణ లేదంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్ర సంచలనమయ్యాయి. ఏకంగా ఇప్పటికే దాదాపు ఈ వ్యవహారం నడవబట్టి దాదాపు 6 నెలల కాలం అయింది. ఈ 6 నెలల కాలంలో ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు కూడా ఏదైతే అధికార పార్టీతో కుమ్మక్కయ్యారు. ఎక్కడ కూడా ఎవరు నాకు న్యాయం చేసే పరిస్థితి, ఓ మహిళకు న్యాయం చేయలేని పరిస్థితిలో టీడీపీ కూడా ప్రభుత్వం ఉందంటూ ఆమె అసహనం వ్యక్తం చేసిన నేపథ్యం ఉంది. అయితే ఈ అంశాలపైన హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. అయితే ఒక మహిళను మోసం చేయడం ఎంతవరకు సమంజసం అంటూ ఏకంగా అరవ శ్రీధర్ ను కోర్టు నిలదీసిన పరిస్థితి ఉంది. మరోపక్క మోసం చేశారంటూ తను ఏదైతే తమ క్లయింట్ మోసం చేశారంటూ ఇప్పటికే హర్షవీణకు సంబంధించిన లాయర్లు హైకోర్టులో వాదిస్తూ ఉన్నారు. ఏదైతే హర్షవీణ తరఫున సాయి కృష్ణ, గల్లా సతీష్ వీరిద్దరు వాదనలు వినిపించిన నేపథ్యం ఉంది. ఏదైతే ఒక మహిళను అరవ శ్రీధర్ శారీరకంగా, మానసికంగా వాడుకోవడమే కాక తప్పుడు కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసం అంటే హైకోర్టులో ఈ కేసు వాదన జరుగుతున్నాయి. అయితే మరికొద్దిసేపట్లో ఈ కేసుకు సంబంధించిన అంశం బయటకు వచ్చే అవకాశాలు ఉంది. నిన్న కూడా జరిగింది. ఏదైతే ఈ అంశాలపైన హైకోర్టుకి వెళ్ళడం, హైకోర్టు తీవ్రంగా నువ్వేమో చిన్నపిల్లవాడివా, తెలియని వాడివా, 3 లక్షల మంది ప్రజలకు రిప్రజెంట్ గా ఉన్నావు, ఇలా మహిళను ఎలా మోసం చేస్తారంటూ నేరుగా చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్ర సంచలనం రేపాయి. అంటే ఏ విధంగా ఉండబోతుందంటారు? పార్టీ పరంగా కూడా దీనికి సంబంధించి అరవ శ్రీధర్ మీద ఒకంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక కమిటీని కూడా నియమించి న్యాయాలు కూడా మేము విచారించి ఒక నిర్ణయం తీసుకుంటామని గతంలో కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఇప్పుడు నేరుగా కోర్టుకే ఈ అంశం వెళ్లడంతో పూర్తి స్థాయిలో కూడా రాజకీయంగా మరొక ప్రకంపనలు చెలరేగేటువంటి అవకాశం ఉందనేటువంటి మాట. ఇప్పటికే పార్టీ పరువు ప్రతిష్టలు అనేవి దిగజారిపోయాయని కూడా జనసేన భావిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఎలా ఉండబోతుందంటారు నెక్స్ట్ స్టెప్? మురళి, ఇప్పటికే అరవ శ్రీధర్ పైన జనసేన 3 మెన్ కమిటీ నియమించింది. మరోపక్క పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకంగా జాతీయ మీడియా ప్రతినిధులు అధినేత పవన్ కళ్యాణ్ పయనించిన బాటలోనే అరవ శ్రీధర్ పయనించారంటూ జాతీయ మీడియా అడిగిన ప్రశ్నకు పవన్ కళ్యాణ్ అసలు జవాబు చెప్పలేదు. నేరుగా ఎమ్మెల్యే పైన కఠిన చర్యలు తీసుకున్నట్టు ఆదేశాలు జారీ చేశారు. ఆ ఆదేశాలు ఏవి కూడా క్షేత్రస్థాయిలో పాటించలేదు. ఎందుకంటే ఏదైతే ఒక వారం పార్టీ కార్యక్రమాలకు దూరం ఉండమని ఆదేశించింది పార్టీ. తర్వాత 2 సార్లు జనసేనకు సంబంధించిన 3 మెన్ కమిటీ రైల్వే కోర్టులో పర్యటించింది. రైల్వే కమిటీలో నిజ నిర్ధారణ కమిటీ విచారణ చేసింది. కొన్ని కీలక వివరాలు తెలుసుకున్నా కూడా జనసేన అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శలున్నాయి. కొంతకాలం తర్వాత ఇప్పటికే జనసేనకు సంబంధించిన కొన్ని కీలక నేతలపైన వరుసగా ఆరోపణలు వచ్చాయి. ఏదైతే అరవ శ్రీధర్ కావచ్చు, గతంలో కిరణ్ రాయల్ కావచ్చు, మరికొంతమంది నేతలు కావచ్చు, ఇలా ఆరోపణలు వచ్చిన సమయంలోనే
కేవలం పార్టీ దూరం పెడుతుంది తప్పితే మరి కొద్ది రోజుల తర్వాత ఏదైతే పార్టీ నేతలపైన సస్పెన్షన్ ఎత్తివేయడం మళ్ళీ పార్టీలోకి తెచ్చుకోవడం యథారాజా తదా ప్రయోజనం ఇప్పటికే జనసేన పైన విమర్శలు ఉన్నాయి. ఏదైతే హైకోర్టు ఆక్షేపించిన విధానాన్ని ఒకసారి మనం గమనిస్తే మురళి, నోరు లేదా చేతులు లేవా అంటూ జనసేన ఎమ్మెల్యే పైన హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఒక మహిళను వేధించిన కేసులో నేరుగా అరవ శ్రీధర్ కు వార్నింగ్ ఇవ్వడమే కాకుండా మహిళా ఎమ్మెల్యేపై పెట్టిన కేసు కూడా చెల్లనంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే పలు కేసులు ఏదైతే అరవ శ్రీధర్ తల్లి కూడా ఏదైతే హర్ష వీణా మీద ఒక ఫిర్యాదు చేయడం, ఆ ఫిర్యాదుకు సంబంధించిన అంశం పైన నేరుగా హైకోర్టుకి వెళ్ళడం, హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇక్కడ ప్రధానంగా బాధిత మహిళకు అన్యాయం జరిగిన తిరిగి కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసం అంటూ నేరుగా హైకోర్టు వ్యాఖ్యానించిన నేపథ్యం ఉంది. ఇక్కడ మొత్తం వ్యవహారం చూస్తే టీడీపీ కుటుంబ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదంటూ ఇప్పటికే వైఎస్ఆర్సీపీ కోడే కూర్చుంది. అయితే వైఎస్ఆర్సీపీ చేస్తున్న ఆరోపణలు ప్రభుత్వం తోసిపుచ్చింది తప్పితే ఎక్కడ కూడా నిజానిజాలు బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఏకంగా ఎమ్మెల్యే పైన చేసిన వ్యాఖ్యలు ఒకసారి మనం పరిశీలించినప్పుడు ఎమ్మెల్యే ఒక మహిళను మోసం చేయడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టడమే కాకుండా అంత మోసపోయే బలహీన వ్యక్తిగా ఎమ్మెల్యే ఎలా ఉన్నారు, ఎమ్మెల్యే ఏమైనా చిన్నపిల్లవాడా, ఎమ్మెల్యే తెలియదా, విచక్షణ జ్ఞానం లేదా అంటూ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. అయితే ఎమ్మెల్యేకి నోరు చేతులు లేవా, ఏదైనా మూగవరా అంటూ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్ర సంచలనం రేపాయి. అయితే ఈ మొత్తం వ్యవహారాలపైన జనసేన అధిష్టానం నిమ్మక నీరెత్తనట్టుందంటూ విమర్శలు వస్తున్నాయి. మరోపక్క మహిళలకు ఏం జరిగిన క్షణాల్లో రోడ్డుపైన మహిళలకు రక్షణగా ఉంటారన్న పవన్ కళ్యాణ్ పార్టీలోనే మహిళలకు న్యాయం జరగలేదంటూ ఇప్పటికే హర్షవీణ వ్యాఖ్యలు చేస్తుంది. మరోపక్క పవన్ కళ్యాణ్ స్పందించి నాకు న్యాయం జరగకపోతే నాకు తావేశారనేమంటూ గతంలో వ్యాఖ్యానించిన నేపథ్యం చూస్తే మొత్తం ఈ అరవ శ్రీధర్ వ్యవహారం రైల్వే కోర్టు నుంచి ఏకంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు చేరింది. ఈ కేసు ఎటు మలుపులు తిరుగుతుందా అనేది మనం వేచి చూడాలి. ఇప్పటికే హైకోర్టు అరవ శ్రీధర్ పైన ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోపక్క హర్షవీణ కూడా తన పైన పెట్టిన కేసులు అక్రమ కేసులు, తాను బాధితురాలు, తాను మోసపోయి మళ్ళీ కేసులు నా పైన నమోదు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటే హైకోర్టులో వాదనలు వినిపించారు. దీనిపై మరికొంత సమాచారం మరికొద్దిసేపట్లో వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంలో హైకోర్టును ఆశ్రయించింది బాధితురాలు హర్షవీణ. తనపై తప్పుడు కేసులు పెట్టారని కూడా హర్షవీణ వాదనలు వినిపించింది. తనపై నమోదైనటువంటి కేసును కొట్టివేయాలని కూడా హర్షవీణ పిటిషన్ వేసింది. ఎమ్మెల్యే హోదాలో అధికారం అడ్డం పెట్టుకుని మహిళను మోసం చేశారనేటువంటి వాదనలు వినిపించారు హర్షవీణ తరపు లాయర్లు. సాయి కృష్ణ, గల్లా సతీష్ ఈ వాదనలు వినిపించారు.